ఇది కేవలం యాత్ర కాదు, ఇది యాదవ గుండెల్లో రగిలే గౌరవ గాథ. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో దేశాన్ని దాటి గడ్డను చీల్చి సాగుతున్న రెజంగ్లా రజ కలశ యాత్ర కాశ్మీర్ మట్టి నుండి కన్యాకుమారి తీరాల వరకు, గుజరాత్ గర్వం నుండి ఆసాం అందం వరకు మన శౌర్యాన్ని మోసుకెళ్తున్నది రెజంగ్లా కలశ్. తెలంగాణ రాష్ట్రంలో చింతల రవీంద్రనాథ్ యాదవ్ గారి నేతృత్వంలో ప్రతి గ్రామం, ప్రతి యాదవ కుటుంబం ఈ మహాయాత్రలో ఒక్కటిగా నిలబడాలి. ఒక్క కలశం లక్ష గుండెల గర్వం, ఒక్క గలం దేశమంతా మారుమోగే శక్తి. జై మాధవ్, జై యాదవ్. యాదవ్ రెజిమెంట్ లక్షమారా, యాదవ్ రెజిమెంట్ లక్షమారా. భారత మాత కోసం ప్రేమగా తమ ప్రాణాలర్పించిరే రెజంగ్లా బలిదానాలకు గుర్తుగా గౌరవ వందనమనరారే. జరిగిన కథ ఇది మాసిపోనిది, చెప్పగా మేము కదిలాము. రెజంగ్లా యుద్ధగాథ ఇంటింటికి చేర్చగా కదిలాము. నవ్వుతూ నవ్వుతూ దేశం కోసం 62 ప్రాణాలిచ్చిరే. నవ్వుతూ నవ్వుతూ దేశం కోసం 62 రెజంగ్లా అనే ప్రాంతంలో మన యాదవులు 120 మంది చైనా 1000 సైనికులతోటి మన యాదవ సైనికులు వీరమరణం పొందారు. వాళ్ళు 1000 సైనికుల్ని తరిమి కొట్టారు. ఆ గడ్డ నుంచి వచ్చిన మట్టియే ఇప్పుడు దేశమంతటా బీహార్ నుంచి స్టార్ట్ అయిన మన రెజంగ్లా కలశ యాత్ర మన తెలంగాణ మరియు మన వరంగల్ గడ్డ మీదకి అది కూడా నాకు ఆ సౌభాగ్యం నగించినందుకు నేనంతా గర్వపడుతున్నాను. దాని గురించి ఇంకా మన కిరణ్ అన్న గారు చెప్తారు. మన వాళ్ళందరినీ చైతన్యపరిచి ఒక తాటిపై తేడానికి తీసుకొచ్చామన్నా. మన వాయిస్ ఢిల్లీ వరకు వినిపించాలని ఈ యాత్ర తీసాము. మన వాయిస్ ఈ లోపలనే వినిపిస్తలేదు, ఢిల్లీ వరకు ఏం వినిపిస్తుందో మళ్ళీ ఒకసారి గట్టిగా జై మాధవ్. ఓకే, ముందుగా స్టేజ్ పై కూర్చున్న మన యాదవుల కుల పెద్దలందరికీ నమస్కారం చెప్పుకో, ముందర కూర్చున్న మన యాదవ్ బంధుమిత్రులు, అక్క చెల్లెలందరికీ నమస్కారం చెప్తూ, ఈ యాత్ర ఏదైతే మన స్టార్ట్ అయిందో 13 ఏప్రిల్ బీహార్లో, ఇది మొత్తం 220 రోజుల యాత్ర అనేది ఇప్పటికీ 124 డేస్ కంప్లీట్ అయింది. మొత్తం ఇది 600 జిల్లాలు కవర్ చేసుకుంటూ 18 నవంబర్ వరకు నడుస్తుంది ఈ యాత్ర. మోడీ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ వచ్చి అనౌన్స్ చేసింది, మేము కూడా జాతీయ అది క్యాష్ సెన్సర్ చేపిస్తామని చెప్పి వచ్చింది. వాళ్ళకు మేము స్వాగతిస్తున్నాము. మన 3 డిమాండ్స్లో ఒకటైతే పరిష్కారం అవుతుందని, ఇంకా 2 డిమాండ్స్ అయితే ఉన్నాయని ఈ యాత్ర కంప్లీట్ అయ్యే లోపు అది కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి అంటున్నాము. 18 తారీఖు రోజు మీ వరంగల్ వారి అందరితో ఒక విన్నపం ఏంటంటే, అత్యధిక సంఖ్యలో ఢిల్లీకి జంతర్ మంతర్ వచ్చి మన యాదవుల సంఖ్య ఏందో చూపించి 10 లక్షలతోని ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాం మాట. అది గిట్ట సక్సెస్ అయితే మనం అడుక్కునే అప్పుడు స్థితి ఉండదు. వాళ్ళే ప్రతి గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, లేకపోతే ఇతర గవర్నమెంట్ ఉన్నా కూడా మనకి అడిగే అవసరం ఉండదు, వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారని చెప్పేసి అంటున్నా. ప్లస్ మన దేశవ్యాప్తంగా కూడా యాదవులందరూ ప్రతి రాజ్యంలో ఉన్నారు, ఒక మంచి స్థితిలో ఉన్నారని ఒక మెసేజ్ కూడా ప్రతి వాళ్ళకి వెళ్తుంది. మనం కూడా మన వాళ్ళు చెప్పుకోవచ్చు, మన వాళ్ళు ఓన్లీ అడుగునే స్టేజ్, మన వాళ్ళు రాజ్యాలు కూడా వేలారు, గొర్రెలను కూడా కప్పుకున్నారు, బర్రెలను కూడా మేపారు, రాజ్యాలు కూడా వేలారు. అలాంటి చరిత్ర మనది. నవంబర్ రోజు అందరూ ఢిల్లీకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రెజంగ్లా యాత్ర అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈరోజు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, తర్వాత ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఈరోజు తెలంగాణలో కొనసాగుతుంది. సో అహిర్ రెజిమెంట్ అంటే ఏంది అంటే, ఇక్కడ అహిర్లు అయితే ఎవరైతే ఉన్నారో భారతదేశంలో
హర్యానాలో కావచ్చు, బీహార్లో కావచ్చు, వాళ్ళని అహిర్స్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఇవాళ ఇంత చైతన్యం వచ్చి, ఇంత టెక్నాలజీ వచ్చి, ఇవాళ ఇన్ని త్యాగాలు, ఇవాళ 1999లో కార్గిల్ యుద్ధంలో యోగేంద్ర యాదవ్ అంటే ఈ భారతదేశంలో బతికున్నప్పుడు అంటే అత్యున్నత పురస్కారమైనటువంటి పరమవీర చక్ర అవార్డు పొందినటువంటి ఏకైక యాదవుడు యోగేంద్ర యాదవ్ మాత్రమే. ఎవరు కూడా బతుకున్నప్పుడు అవార్డు ఇవ్వలేదు, ఒక యోగేంద్ర యాదవ్ మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే 17 బుల్లెట్లు తన గుండెల్లో దిగినప్పటికీ కూడా అతను ఈ భారతదేశ గౌరవాన్ని నిలబెట్టడం కోసం పోరాటం చేయడం జరిగింది. కాబట్టి భారత సైనిక వ్యవస్థ అతన్ని గుర్తించి అతను కూడా పరమవీర చక్ర అవార్డులు ఇవ్వడం జరిగింది. అట్లా అవార్డులు తీసుకుంటూ పోతే చాలా వందల మంది యాదవులు ఉన్నారు. మొన్నటికి మొన్న అంకిత్ యాదవ్ కూడా మన కాశ్మీర్లో జరిగినట్టు మొన్ననే కాశ్మీర్లో టెర్రరిస్టులు చంపివేయడం జరిగింది. ఇంకా మీకు ఆపరేషన్ సింధూర్లో 2 యాదవులు చనిపోవడం జరిగింది. ఏ యుద్ధం తీసుకున్నా, మొదటి ప్రపంచ యుద్ధంలో, రెండవ ప్రపంచ యుద్ధంలో, అన్ని యుద్ధాల్లో కూడా యాదవులు చనిపోవడం జరుగుతుంది. కానీ వాళ్ళ త్యాగాలకు కనీసం గౌరవం దక్కట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క త్యాగాలని గౌరవించి మాకు ఒక ఐర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని ఇవాళ దేశవ్యాప్తంగా ఈ యొక్క రెజాంగ్ల యాత్ర అయితే జరుగుతూ ఉంది. కాబట్టి యాదవ్ సోదరులందరూ కూడా ఇవాళ అన్ని రాష్ట్రాలలో కూడా ఎంతో చైతన్యంతో ఇవాళ రోడ్ల మీదకి వచ్చి 200 మంది, 300 మంది, 500 మంది ఇవాళ రోడ్ల మీదకి వస్తున్నారంటే చాలామంది చాలా గర్వపడుతున్నారు. మా యాదవులు కూడా రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పోరాటం నెక్స్ట్ రాజ్యం మాదే ఉంది. కాబట్టి ఖచ్చితంగా యాదవుల్లో చైతన్యం వస్తుందని చాలామంది అభిప్రాయపడడం జరుగుతుంది. కాబట్టి ఇదే చైతన్యంతో మున్ముందు జరిగే రాజకీయ పోరాటాల్లో కూడా మనం అందరం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ సభ్యులు, గౌరవ అతిథులు, సైనిక సాహసాన్ని కొనియాడే ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఇక్కడ సమావేశమై ఉన్నాం. 1962 భారత చైనా యుద్ధంలో రెజాంగ్ల వద్ద తమ ప్రాణాలను అర్పించిన 114 మంది అమర యాదవ సైనికుల వీరత్వాన్ని సమర్పించుకొని వారి అసమాన సాహసం, త్యాగం మరియు దేశభక్తి మన సమాజానికి, మన దేశానికి ఒక ప్రకాశవంతమైన ఆదర్శం. ఈ కళాశ యాత్ర వారి అమరత్వానికి నివాళిగా మరియు భారత సైన్యంలో అమర్ రెజిమెంట్ ఏర్పాటు కోసం మన డిమాండ్ను బలంగా వినిపించేందుకు నిర్వహిస్తున్న ఒక గొప్ప కార్యక్రమం. యాదవ వీరుల పాదధూళిని తిలకము దిద్దక కదిలాము. రేజాంగ్ల యుద్ధగాథ ఇంటింటికి చేర్చక కదిలాము. వందనము, అభివందనము యాదవ వీరులకు వందనము. వందనము, శతవందనము యాదవ వీరులకు వందనము. వందనము, శతవందనము యాదవ జవాన్లకు వందనము. వందనము, శతవందనము జవాన్ వీరులకు వందనము. ఇది రేజాంగ్ల రజ కలశ యాత్ర, రేజాంగ్ల రజ కలశ యాత్ర. ఇది రేజాంగ్ల రజ కలశ యాత్ర, రేజాంగ్ల రజ కలశ యాత్ర. కలశ యాత్ర భారతదేశం మొత్తాన అన్ని రాష్ట్రాలలో ఈ యాత్ర కొనసాగుతుంది. ఏప్రిల్ నుండి స్టార్ట్ అయిన ఈ యాత్ర 11వ రాష్ట్రంలో తెలంగాణలో అడుగుపెట్టింది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ ఎత్తున కూడా యాదవ సోదరులందరూ కూడా ఘనస్వాగతం పలికారు. ఈ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యాత్రను కూడా ఇలాగే కొనసాగిస్తూ మన ఉమ్మడి జిల్లా నుండి కూడా నవంబర్ 18న పెద్ద ఎత్తున జంతర్ మంతర్ కాడికి కూడా భారీ ఎత్తున వేల సంఖ్యలో తల్లి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఆ కార్యక్రమం కోసం మనం ప్రణాళిక రచించుకుంటూ 10 లక్షల మందితోటి భారతదేశంలో ఢిల్లీ గడ్డమై ఇవాళ పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ పెట్టుకొని ఘనమైన నివాళులు అర్పిస్తూ ఐర్ రెజిమెంట్ కోసం ఒక ప్రధానమైన డిమాండ్ చేస్తూ దాన్ని కొనసాగించడం కోసం దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ యోధులందరూ కూడా మనం సెల్యూట్ చేద్దాం. ఇవాళ సిద్దిపేటకు శ్రీఆర్ఎన్ నాయకత్వంలో సిద్దిపేటకు బయలుదేరుతుంది. వారికి సాగవంతం అని ఇక్కడ దాకా వచ్చాం. అందరికి కూడా దేశము మాత్రమే కాదు, ఈ దేశంలో అనేక యాత్రలు జరిగినాయి. యుద్ధం కోసం దండయాత్రలు జరుగుతాయి, రాజకీయాల కోసము, పదవుల కోసము పాదయాత్రలు, రథయాత్రలు జరుగుతాయి. కానీ ఈ యాత్ర అట్లాంటి యాత్ర కాదు. ఇది ఒక 114 మంది యోధులు ఈ దేశం కోసం, ఈ దేశ మాతృభూమిలో ఒక్క ఇంచు కూడా పరాయి వాళ్ళకు అప్పగించబడినటువంటి ఆ యోధులకు సంబంధించినటువంటి, ఇది వాళ్ళ త్యాగ నిరతికి సంబంధించినటువంటి, వాళ్ళ శౌర్యానికి ప్రతీక అయినటువంటి నేలను, వాళ్ళ రక్తాన్ని తాకినటువంటి నేల మట్టి. ఇది కలశం మాత్రమే కాదు,
ఇది పోరాట యోధుల యొక్క శౌర్యానికి పరాక్రమానికి ప్రతీక అయినటువంటి వాళ్ళ రక్తంతో తడిసినటువంటి ఈ ఒక రకమైన పవిత్రమైనటువంటి మట్టి ఇది. ఈ పవిత్ర మట్టి సాక్షిగా దీన్ని ఖచ్చితంగా ఐర్ రెజిమెంట్ని ఈ భారతావనిలో ఉన్నటువంటి మొత్తం యాదవ యోధులు ఏకతాటిపైకి వచ్చి ఐర్ రెజిమెంట్ని సాధించి తీరుదామని చెప్తూ వారికి వినమ్రంగా ఆ యోధులకి స్మృత్యాంజలి ఘటిస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మేము దీన్ని స్వీకరించుకొని సిద్దిపేట జిల్లాకు వెళ్తున్నాం. జై మాధవ్, సాధించుకుందాం యాదవ్ రెజిమెంట్ని, సాధించుకుందాం యాదవ్ రెజిమెంట్ని.